గైస్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు కొత్త చిక్కులు వస్తూ ఉన్నాయి. ఆ చిక్కులు ఏం జరుగుతోంది, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ వెరీ రీసెంట్ గా ఒక సర్వేలో కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మనకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, పేరోల్ కంపెనీస్ అయినా కానివ్వండి, అండ్ వీళ్ళందరూ ఏ విధంగా చెప్తా ఉన్నారంటే, 1 ఇయర్ అంటే ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. అసలు అంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి కొత్తగా చిక్కులు వచ్చేది ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ రికమెండెడ్. ఇక ఆప్షన్ లేకపోతే అది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ అయితే ఇక్కడ ఒకటే వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ఫ్రెషర్గా ఒక కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒకరు ఫ్రెషర్గా ఒక 4 లక్షల ప్యాకేజ్ లేదా 3 lakhs ప్యాకేజ్తో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. కానీ ఇలా కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక 4 years ఎక్స్పీరియన్స్ అంటే వీనికి ఇచ్చే 3 lakhs ప్యాకేజ్. కానీ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఏదైతే వర్క్స్ టాస్క్లు అసైన్ చేస్తారో అవన్నీ ఫ్రెషర్గా జాయిన్ అయిన వాడి మీద వేసేస్తా ఉంటారు. దీని మీద ఏమవుతా ఉంది, డెఫినెట్లీ కొంతమంది చేయగలుగుతున్నారు, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకడు మామూలుగా 8 గంటలు వర్క్ కంప్లీట్ చేసాను, 15 గంటలు, 12 గంటలు, 16 గంటలు, అంటే ఇచ్చేది 3 లక్షల ప్యాకేజీ. కానీ పని చేయించుకునేది 10 లక్షలు పని చేయించుకోండి. 10 లక్షలు కూడా అది కూడా వాళ్ళ ప్రాఫిట్లు ఎంతో అది తెలియదు మనకి. సో ఈ విధంగా చేయించుకుంటా ఉన్నారు. సో ఇక్కడికి మనం మాట్లాడుకున్న టాపిక్ సంబంధం ఏంటంటే, అంటే జస్ట్ ఇమాజిన్, అసలు ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ గా ఉన్నవాడిని 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న టాస్క్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసే వర్క్స్ చేపిస్తా ఉంటే, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్న కొంతమంది ఎంత వర్క్ బర్డన్ ఉంటుంది అనేది, ఆ వర్క్ బర్డన్ మేనేజ్ అయ్యాక ఎంతమంది బయటకు వస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, రియల్ టైం ప్రాజెక్టులు తెలుసుకోండి. రియల్ టైం వర్కింగ్ నాలెడ్జ్ ప్రాసెస్లు ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. రియల్ టైంగా ప్రాజెక్టులు, కోర్సుతో పాటు ప్రాజెక్టులు ఏమన్నా ఇస్తున్నారా అని సంబంధించి ప్లాన్ చేసుకోండి. రియల్ టైం సినారియోస్ సంబంధించిన దాన్ని ఎలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని నాకు ఈఎంఐలు ఉన్నాయి, నాకు ఇంకొకటి ఉంది, నేను ఒక 10 లక్షల ప్యాకేజ్తో వర్క్ చేశాను, ఇప్పుడు మళ్ళీ తక్కువ ప్యాకేజ్ అని కష్టమవుతుంది. సో ఆలోచించండి, మీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇది ఒక కొత్త చిక్కు. ఇంకోటి ఏంటి అంటే, మార్కెట్ అంత భయంకరంగా ఏం లేదు. ఓకే, నడుస్తుంది, కాల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పికప్ అవుతున్నాయి, కొన్ని కాల్స్ వస్తున్నాయి, కొన్ని కాల్స్ రావట్లేదు, వచ్చిన కాల్స్ లో కూడా కాంపిటీషన్ టఫ్ ఉంటుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఈ కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఆలోచించి ప్రాపర్గా డెసిషన్ అనేది తీసుకోండి. ప్యాకేజ్ తక్కువైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే కుదిరితే ఫ్రెషర్గా చేయండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ రియల్ టైం నాలెడ్జ్ ఇదంతా సస్టైన్ అవ్వగలుగుతామా లేదా, రియల్ టైం ప్రాజెక్టులు చేయండి. ప్రాజెక్టులు చేసేటప్పుడు మీరు వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, సో యువర్ కెరియర్, యువర్ డెసిషన్. ఓకే, చూస్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.